Hi everyone. If you want to double your results and double your time off and you want to spend more time with your family, at the same time earn the double the amount at half of the time spending in the your job or business and half of your efforts, then you have to watch this video. ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ వస్తుంది, నా ఇన్కమ్ డబల్ అవుతుంది, నా టైం ఫ్రీడమ్ ఎక్కువ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం తక్కువ ఎఫర్ట్స్లో తక్కువ టైంలో ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్. మై డియర్ ఫ్రెండ్స్, కొన్ని ప్రిన్సిపల్స్ని కనుక మనం అప్లై చేస్తే మన లైఫ్లో మనకు ఎలాంటి రిజల్ట్స్ అయినా పాసిబుల్ అవుతుంది. మరి అలాంటి రిజల్ట్స్ కావాలంటే ఈ వీడియోని కంపల్సరీగా పూర్తిగా చూడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వెల్కమ్ టు దిస్ లైవ్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ లైవ్. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూ గెట్ వండర్ఫుల్ అమేజింగ్ లెర్నింగ్ వీడియోస్ and which will transform your mind and your actions and your behavior. So friends, ఈరోజు నేను ఒక కాన్సెప్ట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. అండ్ దిస్ కాన్సెప్ట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఎన్ఎల్పి అండ్ సబ్ కాన్షియస్ మైండ్. సో న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అనే ఒక సైన్స్ మన బ్రెయిన్ యొక్క రీవైరింగ్ పైన పనిచేస్తుంటుంది. ఒక పర్సన్ ప్రోక్రాస్టినేషన్ చేస్తున్నాడు, లేజీగా ఉన్నాడు, యాక్టివ్గా ఉండట్లేదు అంటే ఇట్స్ అ ప్యాటర్న్. తన మైండ్లో ఒక ప్యాటర్న్ ఎప్పుడూ ప్లే అవుతుంటుంది. ఆ ప్యాటర్న్ని బ్రేక్ చేస్తేనే మనం కొత్త ప్యాటర్న్లోకి వెళ్తాం, కొత్త స్టేట్లోకి వెళ్తాం. కరెక్టా? మరి అలాంటి ప్యాటర్న్స్ ఎలా బ్రేక్ చేయాలి? లెట్స్ అండర్స్టాండ్ దిస్. ఈరోజు నేను కొన్ని ప్రిన్సిపల్స్ మీకు చెప్పబోతున్నానండి. ఈ ప్రిన్సిపల్ని అర్థం చేసుకుంటే లైఫ్ తొందరగా చేంజ్ అవుతుంది. రైట్? సో ఆర్ యూ రెడీ ఫర్ దాట్? సో ఇఫ్ యూ ఆర్ రెడీ, ప్లీజ్ టైప్ ఆర్ ఇన్ ది చాట్ బాక్స్. రైట్? సో నా వెల్కమ్ టు దిస్ లైవ్. ఇలాంటి లైవ్ నేను మళ్ళీ తీసుకుంటానండి. సో ఇలాంటి లైవ్ నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ ఐకన్ ప్రెస్ చేసి ఉండండి, so that you will get lot of wonderful stuff videos. Now first thing, ఈ ప్రిన్సిపల్ని నేను అర్థం చేసుకున్నప్పుడు నా లైఫ్ కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయింది. సో మై మెంటార్ జాక్ క్యాన్ఫీల్డ్, అమెరికాస్ #1 సక్సెస్ కోచ్, ఈజ్ మై మెంటార్. అండ్ వెన్ ఐ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్ ఫ్రమ్ హిమ్, ఇట్ వాజ్ లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్. అండ్ దట్ ప్రిన్సిపల్ ఈజ్ వాట్? టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యర్ లైఫ్. నా లైఫ్లో ఏ రిజల్ట్స్ ఉన్నా సరే, ఎలాంటి రిజల్ట్స్ ఉన్నా సరే, ఐ హ్యావ్ టు టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. లైక్ నా హెల్త్ డిస్టర్బ్ అవుతుంది and I'm blaming my wife, or I'm blaming the government, I'm blaming somebody else. So it is my responsibility. If my relationship is not working well, I have to take responsibility. If my children are in problem, I have to take responsibility. If my company is not growing, I have to take the responsibility. So రెస్పాన్సిబిలిటీ అనేది మనం ఫస్ట్ సెల్ఫ్ ఇండివిజువల్గా ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామో అప్పుడు మాత్రం రిజల్ట్స్ వస్తాయి. ఒకసారి చూడండి, ఇప్పుడు మీ లైఫ్లో హెల్త్, రిలేషన్, కెరియర్, మనీలో ఏ ఏరియా అయితే గ్రో అవుతుందో అక్కడ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. సో టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ ఈస్ ఎసెన్షియల్ అండ్ ఇంపార్టెంట్. కరెక్టా? అది చాలా ఎసెన్షియల్ ఆర్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామో అప్పుడు మన థాట్స్, మన బిహేవియర్స్, మన యాక్షన్ని మనం చేంజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే మై రెస్పాన్సిబిలిటీ ఈస్ మై థాట్స్. నేనేం ఆలోచిస్తున్నాను, నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను, నేనేం మాట్లాడుతున్నాను, నేనేం చేస్తున్నాను, యాక్చువల్గా ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. కరెక్ట్? చాలామంది ఏం చేస్తుంటారంటే ఈవెంట్స్ని బ్లేమ్ చేస్తుంటారు, కంప్లైంట్ చేస్తుంటారు, క్రిటిసైజ్ చేస్తుంటారు, జస్టిఫికేషన్ చేస్తుంటారు. సో అక్కడి నుంచి బయటికి వస్తేనే మన లైఫ్ని మనం క్రియేట్ చేసుకోగలము. సో వీ హ్యావ్ టు క్రియేట్ అవర్ లైఫ్. రెస్పాన్సిబిలిటీ అనేది మనం తీసుకోవాలి. దాట్స్ ద ఫస్ట్ థింగ్. వీ హ్యావ్ టు టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. అండ్ E+R=O ఫార్ములా మీ లైఫ్ని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఈ అంటే ఏంటి? ఈవెంట్స్ మన లైఫ్లో జరుగుతూనే ఉంటాయి. ఈవెంట్స్ని మనం ఆపలేము, బట్ రెస్పాన్స్ అనేది నా చేతిలో ఉంది. నేను ఎలా రెస్పాండ్ అవుతున్నాను, పొద్దున్న నుంచి రాత్రి వరకు జరిగే ఈవెంట్స్లో నేను ఎలా రెస్పాండ్ అవుతున్నాను, దట్ ఈస్ ఆర్. సో నేను ఎలా రెస్పాండ్ అవుతే నా అవుట్కమ్ అలానే ఉంటుంది. O ఈజ్ అవుట్కమ్. సో ఈవెంట్ ప్లస్ రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు అవుట్కమ్. అవుట్కమ్ చేంజ్ చేయాలంటే రెస్పాన్స్ చేంజ్ చేయాలి. రెస్పాన్స్ ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉంది. నేనేం మాట్లాడుతున్నాను, ఏం ఇమేజెస్ చూస్తున్నాను, ఎలా బిహేవ్ చేస్తున్నాను, దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ప్లీజ్ డూ అండర్స్టాండ్. E+R ఈజ్ ఈక్వల్ టు O. సో రెస్పాన్స్ చేంజ్ అయితే అవుట్కమ్ చేంజ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ that we need to understand. And next thing is what? Be clear why you are here. సక్సెస్ఫుల్ పీపుల్ అందరి పర్సన్ లైఫ్లో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటంటే దే హ్యావ్ అ వెరీ క్లియర్ పర్పస్. వాళ్ళ గోల్స్ ఏంటి, వాళ్ళ విజన్ ఏంటి, వాళ్ళ పర్పస్ ఏంటి, చాలా క్లారిటీగా ఉంటుందండి. సో మై పర్పస్ ఇస్ టు హెల్ప్ 1 billion people to understand NLP and subconscious mind and all these tools and techniques and to live their life happily and wealthily. Right? సో దట్స్ మై పర్పస్. సో ఆ పర్సన్కి కావాల్సిన మిషన్, గోల్స్, వర్క్షాప్స్ డిజైన్ చేస్తూ ఉంటాను. సో బేసిక్గా ఏంటంటే ఎవ్రీబడి హ్యాస్ డీప్ మీనింగ్. ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచంలో ఉన్నారంటే దాని వెనకాల ఒక డీప్ మీనింగ్ ఉంటుంది. మార్క్ ట్వెయిన్ ఏమంటాడంటే 2 best days of your life. The first is the day when you are born. The second best day is you know why you are born on this planet. ఈ ప్లానెట్ పైన మనం ఎందుకు పుట్టామో తెలిసినప్పుడు దట్స్ ద సెకండ్ బెస్ట్ డే. సో అది మనం అర్థం చేసుకోవాలి.
సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ వాట్, బీ క్లియర్ వై యూ ఆర్ హియర్. మనం ఈ ప్రపంచంలో ఎందుకున్నామో ఫస్ట్ మనకు తెలియాలి, ఎందుకున్నాము, ఎందుకు వచ్చామో మనకు తెలియాలి. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, డిసైడ్ వాట్ యూ వాంట్. ఇప్పుడు మనకు పర్పస్ తెలిసింది, మనకు చాలా స్కిల్స్ ఉన్నాయి, మనకు చాలా టాలెంట్స్ ఉన్నాయి, రైట్? సో ఆ స్కిల్ని, టాలెంట్ని ప్రపంచానికి హెల్ప్ అయ్యేలాగా ఎలా యూజ్ చేయాలి, దట్ ఈస్ వాట్ ఈస్ అవర్ పర్పస్. అండ్ నౌ వన్స్ యువర్ పర్పస్ ఈస్ క్లియర్, నౌ వాట్ యూ వాంట్ ఎగ్జాక్ట్లీ, మనకేం కావాలి, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టూర్కి వెళ్తున్నారు. సో టూర్కి వెళ్తున్నప్పుడు ఒక టూర్ మేనేజర్ దగ్గరికి వెళ్ళినప్పుడు టూర్ మేనేజర్ మనకు చాలా క్లియర్గా అడుగుతాడు, సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎంతమంది వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు, ఎలా వెళ్ళాలనుకుంటున్నారు, ఎవ్రీథింగ్ షుడ్ బి వెరీ 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 క్లియర్, రైట్? సో ఎప్పుడైతే క్లారిటీగా ఉంటుందో మేనేజర్ విల్ గైడ్ యూ. సో దిస్ ఈస్ వాట్ సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్ ఆల్సో. మన మైండ్ కూడా ఒక డెస్టినేషన్ కావాలి. నాకేం కావాలని మైండ్కి ఒక ఎప్పుడైతే డెస్టినేషన్ ఇస్తామో మైండ్ మనని అక్కడికి తీసుకెళ్తూ ఉంటుంది, రైట్? సో మీరు ఎంత ఇన్కమ్ కావాలనుకుంటున్నారు, మీరు ఎలాంటి హెల్త్ లైఫ్ స్టైల్ కావాలనుకుంటున్నారు, ఎలాంటి రిలేషన్షిప్లో ఉండాలనుకుంటున్నారు, ఎలాంటి బిజినెస్లో మీరు ఉండాలనుకుంటున్నారు, ఎలాంటి కార్ మీకు ఉండాలనుకుంటున్నారు, మీ లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నారు, వాట్ కైండ్ ఆఫ్ లగ్జరీస్ లైఫ్ యూ వాంట్ టు లీవ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 60, హౌ మెనీ పీపుల్ యూ వాంట్ టు ఇంపాక్ట్, మీరు ఎంతమందిని ఇంపాక్ట్, ఎంతమంది లైఫ్లో కంట్రిబ్యూషన్ చేయాలనుకుంటున్నారు. సో ఎవ్రీథింగ్ షుడ్ బి క్లియర్. బీ క్లియర్ వై యూ ఆర్ హియర్ అండ్ బీ క్లియర్ వాట్ యూ వాంట్. అండ్ నెక్స్ట్ ఈజ్ వాట్, బిలీవ్ ఇట్ ఈస్ పాసిబుల్. ఫస్ట్ మనకు ఒక బిలీఫ్ ఉండాలండి, బికాస్ సి వీ ఆర్ వాట్ అవర్ బిలీఫ్స్ మేకర్స్. మన బిలీఫ్స్ ఎంతైతే మనల్ని తీసుకెళ్తాయో అంతవరకే మనం అచీవ్ చేస్తాము. సో మన బిలీఫ్స్ ఎంతైతే ఉంటామో మనం అంతే అచీవ్ చేస్తామండి. విల్ నెవర్ ఓవర్ పవర్ అవర్ బిలీఫ్. We will either underperform or will perform exactly what to our belief. We will never overperform to our beliefs. మనం ఎప్పుడు కూడా ఓవర్ పర్ఫామ్ చేయలేము. సో మన బిలీఫ్స్ మన లైఫ్ని, మన రిజల్ట్స్ని కంట్రోల్ చేస్తుంటాయి, గైడ్ చేస్తుంటాయి. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్ ఈస్ అవర్ బిలీఫ్ విచ్ ఈస్ మేకింగ్ ఇట్ ఈస్ పాసిబుల్. సో మనం ఎలాంటి బిలీఫ్స్లో ఉన్నాం, దట్స్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో మన బిలీఫ్ని మనం పెంచుకుంటూ ఉండాలి. పాజిటివ్ అఫర్మేషన్తో, పాజిటివ్ విజువలైజేషన్తో మన బిలీఫ్స్ని మనం పెంచుకుంటూ ఉంటాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మనలో ఆ ఎనర్జీ ఉంది. చూడండి, యాజ్ అ చైల్డ్ we were confident, as a child we were courageous, we used to do everything as a child. But ఏం జరిగింది, డ్యూ టు దిస్ నెగటివ్ ప్రోగ్రామింగ్, నువ్వు ఇది చేయలేవు, నువ్వు అది చేయలేవు, యు ఆర్ అ వేస్ట్ ఫెలో, యు ఆర్ నాట్ గుడ్, యు ఆర్ నాట్ గుడ్ ఫర్ దిస్ థింగ్, దట్ థింగ్. సో ఏం జరిగింది, లాట్ ఆఫ్ నెగటివ్ ప్రోగ్రామింగ్. అండ్ నౌ we are procrastinating, we are judging, we are blaming, we feel that it is highly impossible, ఇది నేను చేయలేను, ఇది నా వల్ల కాదు. సో దిస్ కైండ్ ఆఫ్ ఈ మెకానిజం నుంచి మనం బయటకు వచ్చాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. And now the next principle is the power of having clear goals. The power of having clear goals. ఎప్పుడైతే మన గోల్స్ని మనం క్లియర్గా సెట్ చేసుకుంటామో అప్పుడు నెక్స్ట్ స్టెప్ వస్తుంది, దాన్ని ప్రతిరోజు విజువలైజ్ చేసుకోవడం, ప్రతిరోజు దాన్ని అఫర్మేషన్ చేయడం. సో ఎప్పుడైతే మన గోల్ క్లియర్గా ఉంటుందో మన అఫర్మేషన్ చాలా ఈజీగా ఉంటుంది, విజువలైజేషన్ కూడా చాలా ఈజీగా ఉంది. ఎలాంటి ఇంట్లో ఉండాలనుకుంటున్నారు, ఎలాంటి కార్ డ్రైవ్ చేయాలనుకుంటున్నారు, ఎలాంటి కస్టమర్స్ని మీరు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, ఎలాంటి బిజినెస్, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత చూడాలనుకుంటున్నారు, మీ టర్న్ ఓవర్ ఎంత కావాలనుకుంటున్నారు. సో ఇదంతా కూడా ఎప్పుడైతే మనం క్లియర్గా చూస్తామో మన మైండ్ ఆ డైరెక్షన్లో మనం తీసుకెళ్తూ ఉంటుంది, అలాంటి యాక్షన్ తీసుకుంటాం, అలాంటి రిజల్ట్స్ మన లైఫ్లోకి వస్తుంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సీ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. అది ఇప్పుడు జరుగుతుంది, విజువలైజేషన్ చేసేటప్పుడు అది ఇప్పుడు జరుగుతుంది. అండ్ యాక్ట్ యాజ్ ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ దేర్, బిలీవ్ దట్ అండ్ బీ గ్రేట్ఫుల్. ఇప్పుడు మీ లైఫ్లో ఉన్నదానికి ఫస్ట్ గ్రేట్ఫుల్గా ఉండండి. అండ్ మీరు ఆల్రెడీ అచీవ్ అయ్యారు, ఆ గ్రేట్ఫుల్ ఫీలింగ్తో ఆ వైబ్రేషన్ని రిలీజ్ చేయండి. బికాస్ ఎవ్రీ టైం మన మైండ్ వైబ్రేషన్ని రిలీజ్ చేస్తుంది. మన సబ్ కాన్షియస్ మైండ్ విచ్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. సబ్ కాన్షియస్ మైండ్ వైబ్రేషన్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో అదే వైబ్రేషన్ రిజల్ట్స్ రూపంలో, పీపుల్ రూపంలో, సిచ్యువేషన్ రూపంలో, సర్కమ్స్టాన్సెస్ రూపంలో మన లైఫ్లోకి వస్తూ ఉంటాయి. కరెక్ట్? దెన్ ద లాస్ట్ ఇస్ యాక్షన్ తీసుకోవడం, రైట్? యూనివర్స్ రివార్డ్స్ యాక్షన్. ద వరల్డ్ డజంట్ పే ఫర్ వాట్ యు నో, ద వరల్డ్ పే ఫర్ వాట్ యు డూ. ఈ వరల్డ్ ఎవరికి పే చేస్తుంది, ఎవరైతే యాక్షన్ తీసుకుంటారో, ఎవరికైతే రిజల్ట్స్ వస్తాయి, ఎవరైతే యాక్షన్ తీసుకున్నారో వాళ్ళకు మాత్రమే వరల్డ్ పే చేస్తుంది. ద వరల్డ్ విల్ నెవర్ పే ఫర్ యువర్ నాలెడ్జ్, వరల్డ్ విల్ ఓన్లీ పే ఫర్ యువర్ యాక్షన్స్, ఫర్ యువర్ రిజల్ట్స్. సో క్విక్గా రిజల్ట్స్ వస్తున్నాయా లేదా, ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి, రిజల్ట్స్ ఎందుకు రావట్లేదు, క్విక్లీ అనలైజ్ దిస్ అండ్ యాక్ట్ ఆన్ దట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ యాక్షన్ తీసుకున్నప్పుడు మీకు ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది, ఇంటర్నల్ ఫీడ్బ్యాక్, ఎక్స్టర్నల్ ఫీడ్బ్యాక్. మీరు ఓన్గా ఫీల్ అవుతుంటారు, wow, this is working well, oh my god, this is not working, I have to change it. So internal feedback, external feedback ni manam చూస్తూ ఉండాలి. ఎక్స్టర్నల్ ఫీడ్బ్యాక్ పైన, ఇంటర్నల్ ఫీడ్బ్యాక్ పైన యాక్షన్ చేంజ్ చేస్తూ ఉండాలి. గోల్ అచీవ్ చేయట్లేదంటే యూ హ్యావ్ టు చేంజ్ ద పాత్. గోల్ అచీవ్ చేయట్లేదా, యూ హ్యావ్ టు చేంజ్ ద పాత్. డోంట్ చేంజ్ యువర్ గోల్స్ బట్ చేంజ్ యువర్ పాత్, రైట్? సో ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ స్టార్ట్స్ చేంజింగ్ వన్స్ యూ స్టార్ట్ చేంజింగ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్.
నథింగ్ చేంజెస్ అన్లెస్ అంటిల్ యూ చేంజ్ ఇట్. మనం చేంజ్ అవ్వకుంటే ఏది చేంజ్ అవ్వదు. సో డూ అండర్స్టాండ్ దిస్ ఫ్యాక్ట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. Give your best, expect the best is about to come into your life. All you need to do is believe that it is possible and take inspired action every single day. సో ఇలాంటి వీడియోస్ ఎక్కువ కావాలంటే, ఇలాంటి ఇన్స్పైరింగ్ వీడియోస్ చూడాలంటే, ఇలాంటి సూపర్ కాంటెంట్ని మీరు కావాలనుకుంటే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీతో షేర్ చేయండి, అండ్ యువర్ సబ్స్క్రిప్షన్ విల్ గివ్ మీ వండర్ఫుల్ ఎనర్జీ టు మేక్ more and more inspiring videos, right? So there is no time pass, only action, only result oriented videos. So see you again in the next video. Thank you so much and thank you for joining live session. Live lo unnappudu నాకు చాలా ఎనర్జీ ఉంటుందండి, and I'm seeing lot of people be there. Thank you so much, joining from Zoom, joining from YouTube, joining from Facebook. Thank you so much and love you all and more power to all of you.